ఎన్నో కష్టాలను అనుభవించి భారతమాత ఒడిలో తుది శ్వాసను విడిచిన ఎందరో మహానుభావులందరికీ మా వందనాలు. ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో మనతో పాటు ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తుంది భువి. సో లెట్స్ వెల్కమ్ భువి. Hi Bhuvi. Hi, sweetie. Happy Independence Day. Happy Independence Day to you, sweetie. Thank you so much. సో చక్కగా ఇండిపెండెన్స్ డే రోజు వచ్చేసావు, మనం ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఓకేనా? ఓకే. ఎస్. సో భువి, ఏం చేస్తుంటావు నువ్వు? నేను నా హాబీస్ నార్మల్గా నేను బ్యాడ్మింటన్, సైక్లింగ్ చేస్తుంటా. ఓకే. అది కాకుండా లైఫ్లో ఏం చేస్తుంటావు చెప్పు? చిన్నపిల్లలు కదా, ఇంకా లైఫ్ గురించి ఆలోచించలేదు. ఎవరు చిన్నపిల్ల? నువ్వా? ఇంకా 7th కదా. నువ్వు 7th? నువ్వు 7th పారా? అట్లెట్లా పెరిగేవరా ఇంత పొడుగు నువ్వు 7th క్లాస్కి? మీ డాడీ హైట్ ఉంటారు, అందుకే నేను కూడా హైట్ ఉన్నా. అలా జీన్స్ వచ్చేసింది అనమాట. సో నైస్. నువ్వు ఇలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటావు, మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండుంటుంది కదా ఇంటి దగ్గర? ఉంటుంది. అబ్బా, ఆ క్యూట్నెస్కే పడిపోవచ్చు యాక్చువల్లీ. ఓకే. సో ఫ్రీ టైంలో బ్యాడ్మింటన్ ఆడతావా? ఇంకేం చేస్తుంటావు? సైక్లింగ్ చేస్తా, పాటలు వింటా, మూవీ చూస్తా. ఓ, చాలానే ఉన్నాయి అయితే. ఓకే, మనం ఇంకా మాట్లాడుకుందాము. సో స్కూలింగ్లో ఉన్నావు కదా, స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేస్తారు. నువ్వు ఇన్వాల్వ్ అవుతావా ఈవెంట్స్లో? అయితా. ఏం చేస్తావురా మరి? డాన్స్ ఉంటుంది, మన ఓన్ డాన్స్ కూడా ఉంటుంది, స్కూల్లో నేర్పించే డాన్స్ కూడా ఉంటుంది, ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది, మార్చ్ ఫస్ట్ ఉంటుంది. అంతే. ఇవన్నిట్లో నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తావా? మార్చ్ ఫస్ట్కి 8th, 9th, 10th, నేను ఇంకా 7th కదా. అయ్యయ్యో, నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాప్టెన్ అయిపోతావు అయితే. అసలు మీ క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పు? 12 సబ్జెక్ట్స్ ఉన్నాయా నీకు? అన్ని పేపర్లు ఉంటాయా? నేను చదివినప్పుడు ఇన్ని లేవే. పేరు చెప్పు. మ్యాథ్స్, ఓకే, సైన్స్లో 3 ఉంటాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయో. ఇదంతా దాని తర్వాత సోషల్లో 3 ఉంటాయి మళ్ళీ, జువాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్. ఓకే. దాని తర్వాత ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇంకా అయిపోయింది సబ్జెక్టులు. ఏం చెప్తుంది? మ్యాథ్స్లో 2 ఉంటాయి మాకు, ట్రాక్ ఏ, ట్రాక్ బి. ఓహో, ఇన్ని కలిపావా దాంట్లో? సో ఇప్పుడు చదువు నుంచి ఒక బ్రేక్ తీసుకుని కుకింగ్ చేసుకుందాం. ప్లీజ్ రా, ఒక మంచి రెసిపీ చేయాలా, స్పెషల్ ఇవాళ ముందే. ఓకే, ఏ రెసిపీ చేయబోతున్నావు? పన్నీర్ పల్లీ బాల్స్. మరి లేట్ చేయకుండా ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ పన్నీర్ పల్లీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ పన్నీర్ పల్లీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, వేయించిన పల్లి పొడి, పంచదార పొడి, నెయ్యి, పాల పొడి, ఎండు కొబ్బరి పొడి, బాదం పప్పులు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ పన్నీర్ పల్లీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలిరా? ఫస్ట్ ప్యాన్ కావాలి. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పు? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సోషల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సరే, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది చెప్పు? 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. గుడ్. సో ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నా. ఐఏఎస్ అంటే నిజంగా సోషల్ చాలా ఇష్టం ఉండాలి యాక్చువల్లీ. అండ్ ఆల్సో చాలా స్ట్రెస్ రా ఐఏఎస్. చదవగలవా? ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. కానీ నువ్వేమైనా హీరోయిన్ అవుతావు అనుకున్నారా? నేను అవును స్వీటీ, నేను అనుకున్నా, కాకపోతే నా రియల్ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అనుకుంటున్నా. ఫస్ట్ ఐఏఎస్తో పాటు ఇది కూడా చేద్దాం అనుకుంటున్నా. ఓ, అయితే ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక హీరోయిన్ ఐఏఎస్ ఉంటుంది అనమాట. నాకు చూడాలని ఉందిరా. ఓకే, సో ఎనీవేస్ ఈ లోపల ప్యాన్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి, పల్లి పౌడర్. ఓకే, ఇది ఫ్రై చేసుకోవాలా? దీంట్లో పన్నీర్ కూడా వేయాలి. ఇది ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ కావాలి.
ఎప్పుడైనా ఎక్కడైనా యాక్టింగ్ చేసావా? ఆల్రెడీ నేను లీడ్ రోల్లో ఒక మూవీలో చేశా. ఏ మూవీ? రేపటి కోసమని, ఇంకా రిలీజ్ కాలే. ఓకే. హీరో ఎవరు? హీరోస్ లేరు, అంటే చిన్నపిల్లల మూవీ. నైస్. అంటే మూవీ స్టోరీ ఏంటి యాక్చువల్గా? అంటే లైక్ ఇప్పుడు చిన్నపిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అవ్వడం, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం అట్లా ఉన్నారు కదా, అట్లా దాని మీద బేస్ చేసుకొని స్టోరీ. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చూసేయాలి. ఎప్పుడు రిలీజ్? తెలియదు ఇంకా చెప్పాలి. ఓకే, రిలీజ్ డేట్ రాగానే ఫస్ట్ మాకు చెప్పు, మేము మా ఆడియన్స్ అందరం నీ మూవీ చూసేస్తాం. ఓకే, చెప్తా. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేస్తే నెక్స్ట్ ఏంటిది? మిల్క్ పౌడర్ వేసుకోవాలి, కోకోనట్ పౌడర్ వేసుకోవాలి, షుగర్ పౌడర్, దీని తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్ అయిపోయిందా భూమి? అయిపోయింది స్వీటీ. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని బాల్స్ తయారు చేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అంత చిన్న చిన్న చేస్తున్నావు ఏంట్రా? ఇంకొంచెం పెద్ద చేయి, నాకు పెద్ద పెద్దవి కావాలి. పెద్దవి కావాలంటే ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ. ఇది సరిపోతుందా స్వీటీ? ఎస్, సరిపోతుంది. ఎంత కష్టం వచ్చిందో, నా చేత ఎంత పని చేస్తున్నారు అని బాధపడుతుంది. దీని తర్వాత దీని మీద ఒక ఆల్మండ్ పెట్టి వి కెన్ సర్వ్ ఇట్. ఓకే, అంతే అంతే. సో అలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. చూసావా భూమి, నీకు కూడా కుకింగ్ వచ్చేసింది. ఫస్టే స్వీట్ చేస్తావు. ఇంటికి వెళ్ళి ట్రై చేయాలి. ఓకే, ట్రై చేస్తా. ఎస్, నీతో పాటు నేను కూడా ట్రై చేస్తాను. సో అయిపోయిందా? ఆల్మోస్ట్ డన్. జస్ట్ ఆల్మండ్స్ పెట్టేస్తే అయిపోతుంది. పెట్టేసే మరి ఫాస్ట్, నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ భూవి. ఆగస్ట్ 15 స్పెషల్. సో ఫైనల్లీ మా భూవి ఇండిపెండెన్స్ డే స్పెషల్ పన్నీర్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ పల్లి బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, వేయించిన పల్లి పొడి, పంచదార పొడి, నెయ్యి, పాల పొడి, ఎండు కొబ్బరి పొడి, బాదం పప్పులు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ పల్లి బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో నెయ్యి, పల్లి పొడి, తురిమిన పన్నీర్ వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పాల పొడి, ఎండు కొబ్బరి పొడి, పంచదార పొడి వేసి కలుపుకుని ఆ మిశ్రమంని బాల్స్ లా చేసుకుని దానిపై బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ పల్లి బాల్స్ రెడీ. ఇండిపెండెన్స్ డే స్పెషల్ పల్లి బాల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. సో నైస్. నెయ్యి బాగా వేసింది. చాలా బాగుంది రియల్గా. నేనేం చేశానంటే నమ్మబుద్ధి కావట్లేదు అని తెలిసిపోతుంది ఫేస్లో కదా. ఇంకా మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయి. 4 నీకే పండగ చేసుకో. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మేము 7 మెంబర్స్ ఉంటాం. అర్రే, ఓ పని చేయి, ఇంటికి వెళ్ళి ఇంకొన్ని ఎక్స్ట్రా చేసి ఇవి అవి అందరికి కలిపి పెట్టాయి. ఓకే, కానీ సూపర్ యమ్మీగా డెలిషియస్గా ఉంది. పన్నీర్ ఇంకా పల్లి కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా అద్భుతంగా బ్లెండ్ అయింది. అండ్ సూపర్ యమ్మీ. స్వీట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి బాగుంది. అండ్ నెయ్యి బాగా వేసింది పాప. సో సూపర్ యమ్మీగా ఉంది. మరి డేట్ ఎందుకు, ఈ ఇండిపెండెన్స్ డేకి మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్. చూసారు కదా ఇండిపెండెన్స్ డే స్పెషల్ భువి చేసిన పల్లి బాల్స్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.